భారతదేశంలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ధర్మభూమి, కర్మభూమి, ఋషుల భూమిని. ఎందుకంటే మనకి మహర్షులు అందించినటువంటి శాస్త్రాలు కోకొల్లలు. ప్రతి దాని మీద కూడా వాళ్ళకు అవగాహన ఉండి శాస్త్రాన్ని మనకి అందించినటువంటి పూజ్యులు. వాటినే కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళదని చెప్పుకుంటున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మహర్షులు మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి వైద్యశాస్త్రం ప్రకృతి వైద్యము, న్యాచురోపతి అంటారు. దీని అవగాహన లేకుండా చాలామంది దీన్ని కొట్టిపారేస్తుంటారు. ఎందుకంటే ప్రకృతిలో లభించేవన్నీ ఉచితంగా లభిస్తాయి కదా, ఉచితంగా లభించే దాని మీద మనిషికి సముచిత అభిప్రాయం లేదు. మనకి ఎంతసేపు కాస్ట్లీ మెడిసిన్స్ కనుక అల్లోపతి వెళితే మనం ఏదో గొప్పగా అనుకుంటాం. కానీ మన మహర్షులు మనకి ప్రవచించినటువంటిది, మన పెద్దలు మనకి ఇచ్చినటువంటిది ప్రకృతి వైద్యం. అంటే ఈరోజు మనం ప్రకృతి వైద్యము దాని యొక్క గొప్పతనం, విశిష్టత గురించి తెలుసుకుందాం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మన భారతీయ జీవన విధానంలో ప్రకృతి వైద్యము చాలా గొప్పది. దాని మూల సిద్ధాంతాన్ని మనకు అందించినటువంటి వాళ్ళు మన మహర్షులు. అటువంటి ప్రకృతి వైద్య సిద్ధాంతాలను మనం కొంచెం తెలుసుకుంటే దాని గొప్పతనాన్ని మహర్షులు మనకు ఎందుకు అందించారా, మనం ఎందుకు ఈరోజు దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నామా, కళ్ళ ముందు ఉండేటువంటి వాటిని వదిలేసి లేని దానికోసం పాకులాడుతున్నామే, ఎంత దౌర్భాగ్యపు స్థితి. వాటి నుంచి మనం కనువిప్పు కలిగి ప్రకృతి వైద్యాన్ని బాగా ప్రోత్సహించి మిగతా వాటిన్నింటికన్నా కూడా ఇది సహజ సిద్ధమైనదని నిరూపించినటువంటి మహనీయులకు నమస్కారాలు తెలియజేస్తూ వాటి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆ మంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః. ఈ శ్లోకాన్ని తెలుగులో అనువదిస్తే ఎలా ఉంటుంది? ఔషధములేని ఆకులేదిలలోన మంత్రశక్తి లేని మాట లేదు, లేడు పనికి రాని వాడే పృథివిలోన యోజకుండొకడు ఉండవలెను. అనగా మంత్రంగా ఉపయోగపడని అక్షరం కానీ, మందుగా ఉపయోగపడనటువంటి చెట్టు కానీ, దేనికి పనికిరాని మనిషి కానీ ఈ సృష్టిలో లేడు. అయితే వీటి ఆంతర్యాలను తెలుసుకొని ఉపయోగించుకుని వాడు మాత్రమే అరుదుగా కనిపిస్తాడు. ఇది శ్లోకంలో చెప్పిన భావం. ఈ విషయాన్ని నిరూపించుటలో తెలివితేటలు ప్రదర్శించినటువంటి జీవకుడు అనేటువంటి ఆయన్ని మనం స్మరించుకోవాలి. ఈయన ఎవరు? జీవకుడు తక్షశిల విశ్వ కళా పరిషత్తులో విద్యార్థిగా ఉంటూ వైద్య విద్యను అభ్యసించినటువంటి మహనీయుడు. ఒకరోజు వైద్యాచార్యులు వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులందరూ పిలిపించి వైద్యానికి పనికిరాని మొక్క కానీ, ఆకు కానీ, బ్రేళ్ల కానీ తీసుకురండి అని విద్యార్థులకు ఆదేశించాడు. జీవకుడు తప్ప మిగిలిన విద్యార్థులందరూ గంపలకి గంపలు రకరకాల ఆకులను పనికిరాని అంటూ తీసుకొచ్చారు. మరి జీవకుడు మాత్రం ఖాళీ చేతులతో ఆచార్యుల దగ్గరికి వచ్చాడు. అంతటా ఆచార్యులు, ఏమిటి జీవక, ఉత్త చేతులతో వచ్చావు అని ప్రశ్నించాడు. జీవకుడు ఆచార్యులతో అన్నాడు, ఓ మహర్షి, ప్రకృతి ప్రసాదించిన వాటిలో ఔషధానికి పనికిరాని వస్తువు అంటూ ఈ సృష్టిలో లేనే లేదు, నాకు కనిపించట్లేదు గురుదేవా. అంతే. జీవకుడు జీవకారుణ్యమూర్తి అయిన బుద్ధ భగవానుని శిష్యుడై బౌద్ధ మతస్థులకు తరువాత కాలంలో ఉచిత వైద్యం కూడా చేసినటువంటి గొప్పవాడు జీవకుడు. పేరులోనే ఉంది. బౌద్ధ మతస్థులుగా అందరికీ ఉపయోగపడినటువంటి మహనీయుడు. చివరికి వైద్యం చేయించుకున్నటకు బౌద్ధ మతం స్వీకరించే ప్రజలు అధికమైపోయారు. అప్పుడు మత దీక్ష ఇవ్వద్దని చెప్పవలసిన స్థితి వచ్చింది జీవకునికి. అలా ప్రకృతి వైద్యుని యొక్క విశిష్టత చేయగలిగిన వారు చేస్తే ఇలా ఉంటుందన్నారు. ప్రకృతిలో లభించేటువంటి నీటితోనే
విద్యుత్ శక్తి సృష్టిస్తున్నాం. సూర్యకాంతి నుండి గ్రహించి సౌర విద్యుత్తో అనేక ప్రయోజనాలు పొందుతాం. సోలార్ విద్యుత్ అంటుంటాం. మరి భూసారంతో వివిధ రకాలు పండిస్తున్నాం. మందులు లేని ప్రకృతి వైద్య సిద్ధాంతము ఔషధాలు వినియోగించు వైద్య సిద్ధాంతమునకు పూర్తి వ్యతిరేకమైనది. మందుల వలన అనేక కష్టాలుండుటయే కాక రకరకాల వ్యాధులు కూడా పుట్టుటకు కారణమవుతున్నదని ప్రకృతి వైద్య సిద్ధాంతము. కాబట్టి ప్రకృతి ప్రసాదితాలైనటువంటివి మట్టి, నీరు, కాంతి, స్వయం శక్తులతో వ్యాధులు నివారించుటయే ప్రకృతి వైద్యం యొక్క గొప్పతనము. ప్రకృతి వైద్య మూల సిద్ధాంతము అంటే వ్యాధి నివారణ నిరోధక శక్తి మన శరీరంలో ఉన్నదని, ఆ శక్తికి అనుకూల వాతావరణం ఏర్పరిచి తత్వచికిత్స చేయటమే ప్రకృతి సూత్రమని, శరీరంలో మాలిన్యం చేరినప్పుడు శరీర అణు కణ చలనములో కలిగేటువంటి కలతయే వ్యాధి అని, ఆ మాలిన్యమును తొలగించిన మరలా కరణ చలనము చైతన్యవంతమై కలత నివారించి ఆరోగ్యంగా ఉండగలుగుతుంది అన్నదే ఈ ప్రకృతి వైద్యానికి ఉండేటువంటి మూల సిద్ధాంతం. సరే, దీంట్లో ఉండే ముఖ్య సూచనలు చూసుకుందాం. ఏమున్నాయి ప్రకృతి వైద్య సిద్ధాంతంలో? 1, శరీరములోని మాలిన్యాన్ని తొలగిస్తుంది. నెంబర్ 2, నిద్రాణమై ఉన్న ప్రధాన జీవన శక్తిని అంటే చైతన్యాన్ని ఉత్తేజపరిచి శరీరానికి సహజ శక్తిని కలిగిస్తుంది. ఇక 3వది, సూక్ష్మ జీవులు, ఏది వైరస్, బ్యాక్టీరియా అంటామే, వాటి సిద్ధాంతమును మందుల వాడుకను వ్యతిరేకిస్తుంది. 4, రోగి తత్వాన్ని నిర్ణయించి తదనుగుణమైనటువంటి ఆహార విహార వ్యాయామాలను విధులుగా ఉండేటట్లు చేస్తుంది. ఈ పైన 4 సూత్రాలు రోగులందరూ విధిగా పాటించాల్సిందే. దేహంలోని మాలిన్యాన్ని తొలగిస్తే దేశంలోని సమస్యలు పోగొట్టినట్టు అనమాట. దేహమే కదా దేవాలయం, దేహాన్ని బాగా చూసుకోండి అంటానికి ప్రకృతి వైద్యం ప్రాధాన్యత ఇస్తుంది. మన శరీరం వివిధ రసాయనాలు, పంచభౌతిక పదార్థాలతో నిర్మించబడిందని తెలుసు కదా. ఈ పదార్థాలన్నీ, అణువులన్నీ పరమాణువులతో నిండి ఉంటాయి. కణముల నుండి, ధాతువుల నుండి, కండరాలు, ఎముకలు, అవయవాల నిర్మాణంలో ఎలక్ట్రానుల చలనముల వలన ఇది అభివృద్ధి చెందుట, నశించుట జరుగుతున్నది. ప్రకృతి కణానికి అంటే ప్రతి ఒక్క కణానికి కూడా అంటే ప్రకృతి కణంలో సహజమైన కణాలు ఈ గుణాలు నిండి నిబిడీకృతమై ఉంటాయి. ఈ గుణాలన్నీ కూడా శరీరానికి చెందినవేనని జీవశాస్త్రం అంటే బయాలజీ చెప్తున్నది. అనేక ఎలక్ట్రాన్స్ కలయికయే అణువు అంటాం మనం. ఈ అణువులో చలనములో ఎలక్ట్రాన్తో పాటుగా మైక్రోజిమా అనునది కూడా ఉన్నది. ఎలక్ట్రాన్లు అతివేగంగా రక్తమంతటా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ని ఇలా ప్రవహింపజేయు చైతన్యము చూశారా, దానినే ప్రాణము అని చెప్పబడుతున్నది. ఈ ప్రాణశక్తి ప్రవహించని ధాతువులు నశించిపోయి మరలా అభివృద్ధిని చెందక తమ స్వశక్తిని కోల్పోయే స్థితినే కలత అని అంటారు. కలత కలిగిన ధాతువులు నశించినప్పుడు ప్రాణశక్తిని ఇవి అందుకోకుండా అడ్డగించు శక్తిని మైక్రోజిమా అనే దానికి ఉంటుంది. ఈ మైక్రోజిమాను సరిచేయటయే మాలిన్యమును తొలగించే పద్ధతులు, సూత్రములకు ఆచరించుటయే ప్రకృతి వైద్యము. శుక్ర శోణితాల కలయికతో అంకురించిన కణము స్త్రీ గర్భకోశంలోని అనుకూలమైనటువంటి వాతావరణంలో పిండంగా అభివృద్ధి చెంది శిశువుగా మారి ఈ ప్రపంచంలోకి ఉదయించుచున్నది. ఈ విధంగా జనించిన శిశువు ఆహారాన్ని గ్రహిస్తుంది. ఈ ఆహారాన్ని శరీరాభివృద్ధికి వినియోగింపజేసి పెంచి పెద్ద చేయటలో ప్రధాన పాత్ర వహించినది చైతన్యము. దీనినే మనం ప్రాణము అంటాం లేదా శక్తి అంటాం. ఈ చైతన్యం నశించినంతనే ప్రాణి శవము అంటే చైతన్యం రహితం లేకపోవటంగా మారుతున్నది. ఈ చైతన్యం శక్తిలోని లోపములు సరిచేయుటయే ప్రకృతి సిద్ధాంతము, ప్రకృతి వైద్య యొక్క సిద్ధాంతము. ఫ్రెంచి దేశపు వైజ్ఞానిక శాస్త్రవేత్త మహామేధావి పేరు మాంట్ షేవియర్. విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రవేత్త పేరు ఆంటోనీ బి చాంప్. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర పండితులైన లూయి పాశ్చర్కు, ప్రొఫెసర్ మెచ్నికావ్కు సమకాలికులు. ఆంటోనీ బి చాంప్ అంతకుముందు సిద్ధాంతీకరించిన వైరస్, బ్యాక్టీరియాల వైద్య విధానాన్ని వ్యతిరేకించుటచే
ఆనాటి వైద్య విధానంలోనే విప్లవం సృష్టించటయే కాకుండా అల్లోపతి వైద్య శాస్త్ర విధానానికే మూలమైనది ప్రకృతి వైద్యం అని ప్రూవ్ చేశాడు ఆయన. పాశ్చర్, మెచ్నికావ్ మొదలగు వారు సిద్ధాంతీకరించిన సూక్ష్మజీవుల సిద్ధాంతాన్ని బీచాంప్ తప్పు అని ఖండించాను. లూయి పాశ్చర్ గాలిలో నుండి బయట నుండి బ్యాక్టీరియా వైరస్లు వ్యాపించిన తెలుపుటొచ్చే బీచాంప్ అవి ఎక్కడ నుండో రావు అని సిద్ధాంతీకరించాను. సృష్టిలో ప్రతి జీవి కణముల సమూహమేనని, ఈ కణములన్నీ సూక్ష్మజీవులతో నింపబడి ఉంటాయని, వీటికే మైక్రోజిమాలని పేరు తెలిపాను. ప్రతి వ్యాధికి ఒక సూక్ష్మజీవి కారణం అని పాశ్చర్ అంటే, బీచాంప్ శరీరంలోని మైక్రోజిమాకు పులియుట అని అర్థం అన్నాడు. శరీరంలోని కణములందరి పదార్థములు పులిసినప్పుడే అక్కడ సూక్ష్మజీవులు ఏర్పడతాయి అని, రోగ పదార్థం ఒక్కటే గాని రూపాలు వేరు అని, అవి పెరిగే అనుకూల పరిస్థితులను అనుసరించి రూపాలు మారుతూ పెరుగుతాయని మరి బీచాంప్ వివరంగా చెప్పాడు. ఏది ఏమైనా సరే ప్రకృతి శాస్త్రం మాత్రం ఎచ్చట నుండో సూక్ష్మజీవులు రావు, వ్యాధికి ఒక్కొక్క సూక్ష్మజీవి అంటూ లేదు, సూక్ష్మజీవులన్నీ మన శరీరంలోని మానుల్యంలో అంటే మురికిలో మరియు మనం తీసుకునేటువంటి ఆహారం మరియు విహారాల వలన ఏర్పడుతుంది అని సిద్ధాంతీకరించింది. సూక్ష్మజీవులు వ్యాధిని కలిగించలేవు అని దృఢంగా నమ్మి రుజువు చేసిన బీచాంప్ వ్యాధులు రాకుండా టీకాలు, ఇంజెక్షన్లు కాపాడలేవు, పైగా అవి ఆరోగ్యాన్ని కలిగించు కొన్ని సూక్ష్మక్రిములు కూడా నాశనం చేస్తుంది, దీనితో అనేక కొత్త వ్యాధులు వస్తాయి అని అభిప్రాయపడ్డాడు బీచాంప్. డాక్టర్ పవెల్స్ సిద్ధాంతం ప్రకారము శరీరంలో పులిసిన కణ రసాయనిక పదార్థం రక్తవాహనాళాల్లో చిక్కుకునిపోయి రక్త ప్రసరణ సక్రమంగా లేకుండా ప్రాణవాయువు నశించి సహజమైన రోగమాలిన్యములోని పదార్థం మూల కణములో సూక్ష్మజీవుగా మారుతూ ఉంటుంది. తెల్ల కణములలో రోగ పదార్థంగా మారుతుంది. వీటికి ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాల ద్వారా, మర్దనల ద్వారా చైతన్యం కలిగింపజేసి ఆ కణ స్థితిని యథాస్థితిలోకి తీసుకురావడమే ప్రకృతి వైద్యం యొక్క సిద్ధాంతము. మరి ఇది రోగ నిర్ణయాన్ని ఎలా చేస్తుంది ప్రకృతి వైద్యం చూద్దామా. ప్రకృతి సిద్ధంగా మన దేహంలోని కణాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. అవి ఒకటి అనుకూలమైన పరిస్థితుల్లో వృద్ధి చెంది చైతన్యముగా అంటే ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక రెండవది ప్రతికూల పరిస్థితులలో వీటి పనిలో లోపములను నశిస్తుంది. ఇట్లు చేయుటయే ఇట్లు నశించుటయే కలత అని అంటారు ఆ పరిభాషలో. మన శరీరములోని ఆరోగ్యకరమైన రసాయనిక మార్పు మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ రసాయనిక మార్పు అనుకూలంగా లేదనుకోండి, మానసికంగా నైతిక విలువలు నశింపజేయ స్థితికి వస్తుంది. అది క్రమంగా శారీరక వ్యాధిగా కూడా పరిగణిస్తుంది. అందుకనే అనుకూల పరిస్థితి అంటే మానసిక ఉల్లాసము, ఆనందము, ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం, నియంత్రణ కలిగినటువంటి కామేచ్ఛ అంటే కోరిక నెరవేర్చుకోవడం, శారీరక వాంఛను తీర్చుకోవడం. ప్రతికూల పరిస్థితులు అంటే మానసికంగా కృంగిపోవడం అంటే డిప్రెషన్ వెళ్ళిపోయాడా అంటుంటారు కదా. కృత్రిమ ఆహార పదార్థాలు ఇప్పుడు ఏదైతే చెత్తా చెదారం, జంక్ ఫుడ్ అని, ఫాస్ట్ ఫుడ్స్ అని ఇవి ఉన్నాయి కదా, అవన్నీ కృత్రిమ ఆహార పదార్థాలు. నియంత్రణ లేని కామేచ్ఛ, ఎప్పుడు ఆ యావిగేషన్నే ఉండటం, ఇవి ప్రతికూల పరిస్థితులు. ఆరోగ్య జీవన సరళి అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు తప్ప మిగతా వ్యాధులు సరైన విజ్ఞానం లేక, ఆహార విహార నియంత్రణ లాంటి క్రమశిక్షణ లేక వచ్చుతున్నవే అని చెప్పబడుతూ ఉంటుంది. మన దేహంలోని అణుచలనము, వాటి గమనము 50 సంవత్సరములు దాటిన తదుపరి కొద్దిగా తగ్గి ధాతులయందు వ్యాధి నిరోధక నివారణ శక్తిలో లోపమేర్పడి శరీర పటుత్వం క్రమంగా నశిస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇట్లు అణువులలో శక్తి తగ్గిపోగానే శరీరంలోని వ్యాధి మాలిన్యాలు బాగా పెరుగుతాయి. ఈ విధంగా మాలిన్యాలు పెరగకుండా ఆహార విహారాలు, విశ్రాంతి, మానసిక స్థితులను నీటి ద్వారా, వెలుతురు ద్వారా, మట్టి ద్వారా మనం క్రమపరచుకునవలెను. అయితే ఈ విధంగా మైక్రోజిమా గమన వేగం తగ్గుట అనేది వయసు మీద పడుట వలననే కాకుండా ఇతర దురలవాట్ల వలన, సుఖ వ్యాధుల వలన కూడా తగ్గుతుంది. కొందరు శక్తి బాగా పెరగడానికి ఏం చేస్తారు, మాంసం, గుడ్లు, చేపలు, మసాలా దినుసు లాంటి ఆహారాలను
రోగులకు తినిపిస్తూ ఉంటారు. దీనిని ప్రకృతి వైద్యం ఒప్పుకోదు. చూడండి, ఎందుకంటే ఈ ఆహార పదార్థాల వలన శక్తి పెరిగే మాట అటువంటి వీటి వలన వ్యాధి పదార్థాల శరీరంలో అధికంగా పెరిగి జీర్ణ ప్రక్రియ త్వరితగతిన నాశనమైపోతుంది, చెడిపోతుంది. కాబట్టి ప్రకృతి వైద్యులు మాంసాహారాన్ని, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ధూమపానం, నశ్యం, మద్యపానం లాంటివి పూర్తిగా వ్యతిరేకిస్తారు. రసాయనిక శాస్త్రం అంటే కెమిస్ట్రీ 18 ధాతువులను కనుగొన్నది. మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే ఈ ధాతువులన్నీ నియమిత పరిధిని అనుసరించి సమపాళ్లలోనే ఉండాలి. ఈ విధంగా ప్రకృతి వైద్యం ప్రాచుర్యాన్ని బాగా పొందింది. మరి వ్యాధిని కలిగించేటంటికి కారణాలు ఉండాలి కదా, ఆ కారణాలు, ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం. మన శరీరంలో అతి ముఖ్యమైన రసాయనశాల వంటి భాగం ఏందయ్యా? కెమిస్ట్రీ ల్యాబ్ అంటే జీర్ణకోశము. బాగా గుర్తుపెట్టుకోండి, మన జీర్ణకోశమే కెమిస్ట్రీ ల్యాబ్ అంటారు. దీని పనిలో కనుక లోపం ఏర్పడితే శరీరంలో కలత ఏర్పడుతుంటే వ్యాధి వస్తుంటుంది. మన శరీరము నుండి బహిష్కరింపవలసిన మలినాలు సక్రమంగా బయట పడకపోతే వ్యాధి ప్రారంభమవుతుంది. అందులో ముఖ్యమైనవి మలమూత్రాలు విసర్జించడం, చెమట, స్త్రీల ఋతుక్రమం, ప్రాణవాయువు సక్రమంగా గ్రహించని ఊపిరితిత్తుల వలన విషవాయువు వెలువడక రోగాలు వస్తాయి. మూడవది విశ్రాంతి, అనగా నిద్ర వలన మెదడుకు, శరీరానికి శక్తి పెరుగుతుంది. ఈ విశ్రాంతి క్రమబద్ధం లేదనుకోండి, ఇంకా వ్యాధి బారిన పడాల్సిందే. పైన చెప్పిన వాటిని క్రమపరుచుకొని సక్రమమైన ఆహారం, తగిన శారీరక వ్యాయామాలు ఆచరించాలనేదే ప్రకృతి వైద్యం యొక్క మూల సిద్ధాంతం. సరే, వంశపారంపర్య వ్యాధులు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులు. వాటికి చికిత్స ఎలా ఉంటుంది ప్రకృతి వైద్యంలో అంటే, ఇంతకుముందు మనం కణాలకు కూడా గుణమున్నదని, అవి శుక్ల శోణితాల కలయికతో రసాయన మార్పు చెంది పిండముగా ఏర్పడుతుందని తెలుసుకున్నాం కదా. ఇక్కడ చర్చించేవి ఏంది? శుక్ల శోణితాల కలయికకు ముందు కూడా కణముల గుణములలో విశేషాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాలలో మజ్జిగ లేక మరేదైనా తోడుకోవడానికి కలిపామనుకుందాం. పాల యొక్క గుణము, రూపము మార్పు చెంది అదేమవుతుంది? పెరుగు అవుతుంది. మజ్జిగ వెన్నగా రూపాంతరం చెందుతుంది. నిజానికి ఈ గుణాలు, మార్పులన్నీ ప్రకృతి సిద్ధంగా పాలలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్నవే. ఉదాహరణకు, పాల తోడుకు మజ్జిగ పాళ్ళు సమానంగా వేయలేదనుకోండి, పాలలో అనుకూలంగాని పదార్థాలు కలిసినా పాలు తోడుకోకపోవటం దేవుడెరుగు, అది విరిగిపోవడం జరుగుతుంది. అంటే ఏ పదార్థానికి ఆ పదార్థం ప్రత్యేకించి గుణాలను కలిగి ఉండుట అని అర్థం. ఆవు, గేదె, పులి, మేక, మనిషి మొదలగు వివిధ రకాల జంతువుల పాలు ఒకే రకంగా ఉండక విభేదిస్తూ ఉంటుంది కదా. గేదె పాలు ఒక రకంగా ఉంటాయి, ఆవు పాలు మరీ నీళ్ళగా ఉంటాయి, చాలామంది తాగలేకపోవచ్చు. ఇట్లా రకరకాల జంతువుల్లోనే, పాలల్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి. అనగా కెమిస్ట్రీ, బయాలజీ కూడా కొద్దిగా తేడాలను తెలుపుతున్నవి. ఆయుర్వేద వస్తు గుణదీపికలు వీటి వివిధ గుణాలు మనకు తెలుపుతున్నాయి. దీనికి కారణము వాటి కణ రసాయనిక మార్పులు గుణాలే. వీటిని బట్టి ఏ జాతికి ఆ రూపం ఏర్పడుతుంది. అంటే పులికి పులి, మేకకు మేక జన్మించడం. ఇదిలే సకల చరాచర సృష్టి యొక్క వైశిష్ట్యం. జీవరసాయన శాస్త్రం ఏం చెప్తుంది? జీన్స్, క్రోమోజోమ్స్ అనే పేరుతో ఈ విషయాన్ని మనకి నొక్కి వక్కాణించింది. ఇలా గనక చూస్తే వ్యాధి పదార్థాలు రసాయనిక కణాలకు కూడా ఉన్నవని మనకు బాగా తెలుస్తుంది. శరీరంలోని తొలి దశలోనే రోగము గుర్తించినట్లయితే ఆరోగ్యం కలిగించినట్లే. వాటి రసాయనిక మార్పులలోని ప్రతికూల గుణములు, దోషాలు సులభంగా తొలగింపజేయవచ్చు. వంశపారంపర్య వ్యాధులు తొలగించడానికి అనుకూలమైనటువంటి కాలము నుండి ప్రకృతి చికిత్సలను నడిపిన సంతానాన్ని ఆరోగ్యకరంగా ఉంచవచ్చు. దీనికి ఏం చేయాలి? అనుకూలమైన కాలం స్త్రీ గర్భం దాల్చిన 2-3 నెలల నుండి ప్రసవించే వరకు అని ప్రకృతి వైద్య శాస్త్రం నిర్దేశిస్తుంది. ఈ సమయంలో ప్రకృతి వైద్యం గనక చేసినట్లయితే తల్లిదండ్రులకున్న వ్యాధులు పిల్లలకు సంక్రమించవు, అంటే హెరిడిటరీ రాదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, వంశపారంపర వ్యాధులు రాకుండా అనుభవజ్ఞులైన ప్రకృతి వైద్యులను
లేదా హోమియో వైద్యులను సంప్రదించిన వాటిని దూరంగా చేయగలుగుతారు. పిల్లలకు రోగాలు వంశపారంగా రాకుండా ఉండాలి, తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఇది. చాలామంది తెలియకుండా వదిలేస్తారు. అంటే భగవంతుడి సృష్టిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వైద్యం గొప్పగా మనకి సహకరిస్తుంటే దాన్ని గుర్తించి దాన్ని ఆచరించకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఏ వైద్య శాస్త్రమైనా ఆరోగ్యాన్ని గురించి తెలియజేస్తుంది, కానీ ఆచరించవలసినది మాత్రము రోగం వచ్చిన వాళ్ళే అని గుర్తించి ఆచరించి దాని ద్వారా మనకు కలిగే రోగాలను పారద్రోలుకోవాలి. సరే, తరుణ వ్యాధులు దీర్ఘ వ్యాధులుగా మార్చుట. ఏం సార్ తరుణ వ్యాధులు ఏంది చూద్దామా. తరుణ వ్యాధులు అంటే సాధారణంగా వాతావరణం యొక్క మార్పుల వలన లేదా ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే వ్యాధులను తరుణ వ్యాధులు అంటారు. అంటే సీజనల్ డిజీజ్ అని అర్థం. వాటి వలన కొంతకాలం అనారోగ్యం అని కలిగించున్నవి. ఇది సహజంగా అనారోగ్యములు శరీరంలో ప్రవేశించగానే దేహమునందలి ధాతువులు వాటిని బయటికి పూర్తిగా నెట్టివేస్తాయి. ఈ విధంగా నెట్టివేయడానికి ధాతువులకు శక్తి సరిపడిన ఎడల అనారోగ్యము ప్రమాదకరముగా పరిణమించి కలిగినటువంటి రోగాలు అధికంగా అభివృద్ధి చెంది ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తుంది. కాబట్టి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార విహారములను తగిన వాతావరణాన్ని కల్పించి ధాతువులు పోరాడటానికి అనుకూలముగా మార్పులు చేయవలసి ఉన్నది. దీని వలన కలిగినట్టు అనారోగ్యాలు వాటంతట అవే మన దేహము నుండి వెడలిపోయి పూర్వారోగ్యము కలుగుతుంది. అందుకని ప్రాచీన కాలంలో ఆయన వంటింటి వైద్యం అంటారు, చిట్కాలు అంటుంటారు. ఒక వంటశాల మనం కేర్లెస్గా ఉంటాం. కిచెన్ అంటే మనకి ఇప్పుడు చికెన్ ప్లేస్లో అయింది, కానీ వంటశాల ఎంత గొప్పదంటే వైద్యశాలతో సమానం. వంటకు ఉపయోగించే ప్రతి దినుసులో కూడా ఆరోగ్యం ఉంది. ఇదే ప్రాచీన కాలంలో విపరీతమైన కడుపు నొప్పికి మెంతులు నీళ్లలోనూ మజ్జిగలో వేసి తాగించేవాడు. ఇలా చూస్తే ప్రతి ఒక్క పప్పు దినుసులు కానీ మనకు ఉండేటువంటి ప్రతిదీ వంట రూమ్లో దొరికేవన్నీ కూడా ఆరోగ్యానికి, అదే ప్రకృతి సిద్ధమైన ఆరోగ్యానికి ఉపయోగించే సామగ్రి. అందుకని వంటశాల అంటే ప్రాచీన కాలంలో మరో రూపం వైద్యశాల అంటే సహజ సిద్ధంగా పోయేది. ఇప్పుడు కదా దౌర్భాగ్యం, మొదటి నుంచి అల్లోపతికి అలవాటు పడి చివరికి హలోపతి అవుతున్నాం. అందుకని డాక్టర్ ఎవరన్నా కనపడిస్తే సరదాగా కూడా అంటాడట, వైద్యరాజ నమస్తూభ్యం యమరాజ సహోదరా యమస్తు ప్రాణాన్ హరతి త్వం తు ప్రాణదనాని చ. ఓ వైద్యరాజా, యమరాజ సహోదరా, నీకు నమస్కారం అయ్యా. యముడు ప్రాణాలు మాత్రమే తీసుకుపోతుంటాడు, నువ్వు ప్రాణాలతో పాటు మా డబ్బు కూడా తీసుకుపోతున్నావయ్యా అని వెటకారంగా చెప్పాడు. సరే, తరుణ వ్యాధులకు మర్చికొని ఉదాహరణలు ఏమి? జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం, విరేచనాలు, వాంతులు, తడపర, ఆటలమ్మ, శ్రామాధికిచ్చే శారీరక నొప్పులు, ఇవన్నీ తరుణ వ్యాధులు. అంటే టైమ్లీ డిజీజెస్, సీజన్ డిజీజెస్ అంటారు. తరుణ వ్యాధులన్నింటికి జల, మట్టి, మర్దన, ఉపవాసాది చికిత్సల ద్వారా ధాతువులను యథాస్థితికి తీసుకువచ్చిన ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. అయితే అజ్ఞానం వలన కానీ నిర్లక్ష్యం వలన కానీ తరుణ వ్యాధులు సంక్రమించినప్పుడు ధాతువులకు సహకరించలేకపోయినట్లుగా ఉంటే ధాతువులు శక్తిని కోల్పోయి నశిస్తాయి. ధాతువులు ఎప్పుడైతే నశిస్తాయో వెంటనే తరుణ వ్యాధులు కాస్త దీర్ఘకాల వ్యాధులుగా మారిపోతాయి. వ్యాధులు తిరగబెట్టడానికి కూడా కారణం ఉంది. తగినట్టే మళ్ళీ ఎందుకు వస్తాయి? రీజన్ ఉండాలి కదా, రీజన్ తెలుసుకున్నాం. తరుణ వ్యాధులను మాత్రం మన శరీరంలో ప్రవేశించినప్పుడు ప్రకృతి శక్తికి వ్యతిరేకంగా ఔషధాలు వాడుట వలన ఆ ఔషధాలు ధాతువులు తర్వాత కానీ వ్యాధి నిర్లక్ష్యం చేయటం వల్ల కానీ ధాతువులు నశించిన తరువాత ప్రకృతి వైద్యం చేయగలిగిందేదీ లేదు. కాబట్టి రోగాన్ని ఆరంభ దశలోనే ప్రకృతి చికిత్సలను పొంది దీర్ఘకాలంగా మారకుండుటకు యథాశక్తి ప్రయత్నించవలెను. ఒకవేళ వ్యాధి తీవ్రతరమైన కారణముచే ముందుగా ప్రకృతి వైద్యుని సంప్రదించి తగిన సూచనలు పొంది శస్త్రచికిత్స అనంతరం తిరిగి ప్రకృతి చికిత్స పొందుట అత్యుత్తమమైనటువంటి పద్ధతి. ఔషధ వైద్యాన్ని ప్రకృతి వైద్యం ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే అల్లోపతిని నేచురోపతి ఎందుకు వ్యతిరేకిస్తుంది?
అల్లోపతి ఔషధ వైద్యం కేవలం సూక్ష్మజీవులను చంపుటకు కారణమే బ్యాక్టీరియా వైరస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మ క్రిములను సంహరించడానికి పలు విధములైన విష ఔషధములను కనుగొనక తప్పలేదు. వీటిని ఎంత త్వరగా నిర్మూలించాలి అంటే అంతటి బలీయమైన విషంతో కూడిన ఔషధాలను అల్లోపతి తయారు చేస్తుంది. ఈ ఔషధాల వాడకం పెరుగుతున్న కొలది కాలక్రమేణా వీటి విష ఫలితం వలన మరికొన్ని కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి. పై విధంగా కొత్త వ్యాధులు ప్రబలమయ్యే కొద్దీ మరికొన్ని జాగ్రత్తలతో కొత్త విషాలతో మరొక ఔషధం కనుగొన తప్పడం లేదు. ఈ విధంగా రోగాలను అణిచిపెట్టడానికి మరికొన్ని కృత మందులు ఈ విధంగా క్రమేపీ వ్యాధులతో ఔషధాలతో వ్యాధులు పోటీపడి పెరుగుతున్నాయి. పై విధంగా కొత్త వ్యాధులు ప్రబలమయ్యే కొద్ది వాటిని నియంత్రించడానికి మందులు పోస్తారు. ఈ విధంగా మందులను బయటకు రాని వ్యాధి పదార్థము మందుల సహజ గుణము కలిసి రక్తముతో మిశ్రితమైపోయినప్పుడు మన శరీరం వీటితో సలిపే ధాతు పోరాటం వలన వేడి పుడుతుంది. దీనిని జ్వర లక్షణంగా భావించి మంచుగడ్డలను లేక ఔషధాలను వాడుట వలన ధాతువులు నశించి శస్త్రచికిత్సకు దారితీస్తుంది. ఎప్పుడైతే ధాతు శక్తి తగ్గిపోగానే వ్యాధి అక్కడే ఉండిపోయి దానివల్ల కలిగే బాధలను తాత్కాలికంగా ఉపశమింపజేస్తుంది. అయితే ధాతువులు గల సహజ గుణములన వ్యాధులలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొంతకాలం ఇట్లా జరిగిన తరువాత మనం తీసుకునేటువంటి ఆహార విహార జాగ్రత్తల వల్ల ధాతు శక్తి పెరిగి వ్యాధి పదార్థాలు బయటకు నెట్టబడుతూ దానిని అంటి పెట్టుకున్నటువంటి ఔషధ పదార్థాలు కూడా దేహం నుండి నెట్టివేయబడతాయి. ఈ పరిస్థితినే మనం వ్యాధి తిరగబెట్టింది అంటాం. ఈ స్థితిలో తిరిగి మందులను వాడతాం. పని చేయకపోతే అంతకన్నా బలీయమైన మందులు వాడతాం. అప్పుడు కూడా పై విధంగా మరల జరుగుట వలన ధాతువుల శక్తి శాశ్వతముగా నశించి మరియు నశించిన ధాతు పదార్థం కుళ్ళిపోయి ఆ ప్రదేశాల్లో వ్రణాలు గడ్డలుగా మారడం జరుగుతూ ఉంటుంది. లేదా ఆ ప్రాంతాలు పూర్తిగా పనిచేయకపోవటం వలన జరుగును. ఈ పరిస్థితుల్లోనే శస్త్రచికిత్సకులు రంగప్రవేశం చేసి ఆ ప్రాంతాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తారు. శస్త్రచికిత్సతో కూడా ఆ భాగాన్ని తీసివేసే అవకాశం లేకపోతే ఆ రోగి బాధతో శాశ్వతంగా మరణించవలసినదే అని చెప్పాల్సిందే. పై అనర్థాలు వాటిల్లకుండా ఉండాలంటే అవసరమైన మందులు కానీ బలమైన మందులు కానీ వాడకుండా ధాతువులకు సహజ సిద్ధంగా శక్తిని పెంచి ఆరోగ్యమును అనుకూలంగా చేసేటువంటి ప్రకృతి వైద్య సిద్ధాంతాలను ఆచరించాలి. అప్పుడే తరుణ వ్యాధులన్నీ 4 రోజులు అటు ఇటైన ప్రకృతి చికిత్స వలన సంపూర్ణంగా నిర్మూలించబడుతుంది. రోగ పదార్థం బాగా వృద్ధి చెందిన తరువాత కానీ మందులను అధికంగా వినియోగించిన తరువాత కానీ వ్యాధిని నిర్మూలించడం అనేది ప్రకృతి వైద్యం చేయగలిగింది ఏమీ లేదు. అది నిష్ప్రయోజనం అవుతుంది. ప్రకృతి వైద్యం శాస్త్రం కానీ హోమియోపతి వైద్య శాస్త్రం కానీ చెప్పేది ఒక్కటే. అది మందులు విరివిగా వాడి కొత్త రోగాలు వస్తే వాటికి వేరొక కొత్త పేరు పెట్టి మళ్ళీ ప్రయోగాలు జరిపి మరొక కొత్త మందులు కనిపెడుతుంటారు. మన ధాతువులను కొన్ని రసాయన పదార్థాలను గ్రహించుట వ్యతిరేకించుట అనగా అనుకూలము మరియు ప్రతికూల పరిస్థితులు అనున్నది సహజ గుణంగా ఉంటుంది. ఉదాహరణకు కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడకపోవటం, కొన్ని వాతావరణ పరిస్థితులు వికటించడం మనందరం చూస్తుంటాం. ఈ విధంగా మన భారతదేశంలో ప్రాచీన విధి విధానాలన్నిటినీ ప్రకృతి వైద్య శాస్త్రం అంచెలంచెలుగా ఎదిగి నేటి సమాజంలో మిగిలిన వైద్య శాస్త్రాలైన అల్లోపతి ఆయుర్వేద హోమియో సిద్ధ మొదలైనటువంటి శాస్త్రాలకు ధీటుగా అభివృద్ధి మనం చెందించేటట్టు చేయాలి. ఆ అభివృద్ధికి మనందరం కూడా మన శక్తి కొలది కష్టపడాలి. ఇంకోటి ఇప్పటివరకు చెప్పిన దాన్ని మీకు ఏమర్థమై ఉంటుందంటే అల్లోపతి వ్యాధిలో ఉండేటువంటి దాన్ని అణిచివేస్తుంది. ప్రకృతి వైద్యం దాని మూలాన్ని కనుక్కొని శాశ్వతంగా పరిష్కారం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సహజ సిద్ధమైనటువంటిది మన మహర్షులు మనకు అందించినటువంటి ప్రకృతి వైద్య శాస్త్రాన్ని గురించి అర్థం చేసుకొని దాన్ని కనుక మనం ఆచరించినట్లయితే ఆరంభంలోనే ఆ సమస్యకు పరిష్కారం సూచించి కూకటి వేళ్లతో సహా పెకలించి వేసేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రకృతి వైద్య శాస్త్రం ఒక్కదానికే ఉందని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఆ రకంగా మనం కనుక ఆచరించినట్లయితే మనం 10 మందికి చెప్పవచ్చు. అందుకని మనందరం కూడా ప్రకృతి వైద్యం, ఈ వీడియో చూసిన మీరందరూ ప్రకృతి వైద్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా దాని గురించి అవకాశం ఉన్నప్పుడు పనిమాలిన కబుర్లు చెప్పే బదులు ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళలో అవగాహన శక్తిని కనుక కల్పించినట్లయితే ప్రకృతి వైద్యం పట్ల
వాళ్ళు ముందుకు రాగలుగుతారు. దాని వలన ఎటువంటి సమస్యలు లేకుండా దీర్ఘకాలీన సమస్యల నుంచి బయటపడతారని కోరుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మతాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.